హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 58 విందాం. మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసని అర్థమైంది. సినిమాల్లో చూపించినట్టు మీ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పగలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరూ మాటలు తోటాల్లో విసురుకుంటున్నారు అంది వర్షిణి. మా ఫ్యామిలీకి అంత సీన్ లేదు మేడం. ఈ మేడం వాళ్ళది మాత్రం ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీనే. బాంబులు నాటుతుపాకీలు ఉంటాయి. మీకు ఈ మేడంతో స్నేహం ఎలా కలిసిందో తెలియదు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి మేడం. మీ మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి జాలిగా అంది రాగమాలిక. ఆ మాటలకి వర్షిణి పడి పడి నవ్వింది. వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగిందని వర్షిణికి అర్థమైంది. మృదుల ఆమెను చంపేసేటట్టుగా చూస్తూ, మాది ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయితే మీది కూడా ఫ్యాక్షన్ ఫ్యామిలీనే అవుతుంది కోపంగా అంది. మాది ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఎందుకు అవుతుంది? మా డాడీ మిలిటరీలో కెప్టెన్. ఈ దేశానికి సేవ చేస్తూ చనిపోయారు. మాది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబం. మీ ఫ్యామిలీతో పోల్చుకో అదోలా ముఖం పెడుతూ అంటూ, సారీ మేడం, అనవసరమైన విషయాలు మాట్లాడి మీకు ఇబ్బంది కలిగించాను. నాకు వర్క్ ఉంది, ఇక నేను వెళ్తాను మేడం అంది రాగమాలిక మృదులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఓకే రాగా, నీ వర్క్ ఫినిష్ అయితే లీవ్ తీసుకో. రాత్రంతా నిద్రలేదు కదా కన్సర్న్గా అంది వర్షిణి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు లీవ్ పెడితే వర్క్ ఇబ్బంది అవుతుంది. ఆడిటింగ్ జరుగుతుంది కదా, అన్ని బ్రాంచెస్ రిపోర్ట్స్ రెడీ చేయడానికి 1 వీక్ అన్నా పడుతుంది. ఆ తర్వాత తీసుకుంటాను మేడం. మీరు ఫైల్ చూసి డౌట్స్ ఉంటే పిలవండి మేడం అంటూ చైర్ నుంచి లేస్తోంది రాగమాలిక. ఓకే రాగా, నేను స్టడీ చేస్తాను. డౌట్స్ ఉంటే పిలుస్తానంది వర్షిణి. అలాగే మేడం అంటూ మృదుల వైపు అసలు చూడకుండానే వెళ్ళిపోయింది రాగమాలిక. దీనికి ఎంత పొగరు! ఎప్పటికైనా నాకు దొరకపోతుందా? చెప్తాను దాని పని అంటూ ఆమె వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ అనుకుంది మృదుల. ఇప్పుడు చెప్పు మృదు, నీకు రాగమాలికకు గొడవేంటి? కత్తులు లేకుండా చూపులతోనే చంపేసుకుంటున్నారు అని అడిగింది వర్షిణి. ఆ మాటకి మృదుల ఉలిక్కిపడుతూ వర్షిణి వైపు చూసింది. చెప్పు, రాగమాలిక నీకు ఎలా పరిచయం? నాకు తెలిసి రాగ మంచమ్మాయి. 2 days నుంచి గమనిస్తున్నాను. చాలా నెమ్మది స్వభావం కూడా. నువ్వు బాస్వి కదా, అందుకే నీ దగ్గర నెమ్మదిగా ఉంది. అది పెద్ద రాక్షసు తెలుసా అంది. అవునా, అలా కనిపించదే. ఇంతకీ నీకు ఏమవుతుందో చెప్పలేదు. ఫ్రెండా అని అడిగింది. ఫ్రెండా తోటకూర కట్టా? నా కర్మకు అది నా వదిన పళ్ళు నూరుతూ అంది మృదుల. వదిన? రాగకు మ్యారేజ్ అయిందా? మరి మెళ్ళో తాళలేదే? నీకు అన్నయ్య లేడు కదా ఆశ్చర్యంగా అంది వర్షిణి. అదెయ్యం మా అత్త కూతురు అంది మృదుల. ఆ మాటకి వర్షిణి ఆశ్చర్యపోతూ, మరలా పగవాళ్లలా మాటలు విసుకుంటున్నారే అని అడిగింది. మా ఫ్యామిలీలకు పడదులే. ఫ్యామిలీలకు కాదులే, దీనికే. ఎందుకు? అభ్యంతరం లేకపోతే చెప్పు అంది వర్షిణి. అభ్యంతరం ఏం లేదు. మా తాతయ్యకు మా నాన్న, మా పెద్దనాన్న, మా అత్త 3 పిల్లలు. 2 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని మా అత్తను చాలా గారాబంగా పెంచారు. మా అత్త అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. మా అత్త కూడా అందరినీ అభిమానించేది. పెద్దవాళ్ల మాట జవదాటేది కాదు. మా తాత ఏం చెప్తే అదే చేసేది. అలాంటి మా అత్త మా మావయ్యని ప్రేమించింది. అది మా తాతయ్యకి ఇష్టం లేదు. అప్పటికే మా తాతయ్య వాళ్ళ చెల్లికి మాటిచ్చాడట, మా అత్తని వాళ్ళ ఇంటికి కోడలుగా పంపిస్తానని. ఆ విషయం మా అత్తకు తెలుసో లేదో గాని మా మావయ్యని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మొండికేసింది. మా తాతయ్య ఏమో ససేమిరా ఒప్పుకోను, నువ్వు బావని పెళ్లి చేసుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, మా మావయ్య కులం వేరని, వేరే కులం అతను నల్లుడుగా అసలు ఒప్పుకోనని తెగేసి చెప్పాడు. ఇద్దరి గొడవల్లో ఇంట్లో వాళ్ళు నలిగిపోయారు. ఇద్దరికీ నచ్చ చెప్పారు, కానీ ఎవ్వరూ పట్టుదల విడవలేదు. మా తాత వాళ్ళ చెల్లితో మాట్లాడి ముహూర్తాలు కూడా పెట్టించేశాడు. మా నాన్న పెద్దనాన్న ఎంత ముత్తుకున్నా కూడా వినలేదు. తన మాటకు అడ్డొస్తే ఊరుకోనని చెప్పాడు. ఇంట్లో అందరికీ మా తాత అంటే భయం, గౌరవం. ఆయన మాట ఎవ్వరూ జవదాటరు. ఇక మా నాన్న వాళ్ళు మా తాతయ్యని ఎదిరించలేక ఊరుకున్నారు. మా తాత ఎలాగూ వినేటట్టు లేడని, మా అత్తకైనా చెప్పాలని మా నానమ్మ, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా అమ్మతో సహా అందరూ నచ్చజెప్పాలని చూశారు. అయినా మా అత్త వింటేగా. మా తాత కంటే మొండిది. నాకు ఇష్టం లేకుండా ముహూర్తం పెట్టిస్తే నేను చేసుకోవాలా అంది. కుటుంబ పరువు తీయొద్దని ఎంత బ్రతిమలాడినా వినలేదు. మా వాళ్ళు మళ్ళీ మా తాతయ్యకి చెప్పారు. తను ఇష్టపడ్డం లేదు. ఎందుకొచ్చిన గొడవ? పెళ్లి టైంకి వెళ్ళిపోతే పరువు పోతుంది.
తన ఇష్టప్రకారమే పెళ్లి చేద్దాం అన్నారు. కాని మా తాత ఏమో ఎందుకు చేసుకోదని నేను చూస్తాను, అది నా మాట వినకపోతే ఇంట్లో ఉండడానికి వీర్లేదన్నాడు. అది విన్న మా అత్త నా అభిప్రాయానికి విలువని ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదంటూ వెళ్ళిపోయింది. ఎంత ఆపినా ఆగలేదు. ముహూర్తం 2 రోజుల్లోనే ఉంది. ఆడవాళ్ళు ఎలాగో నచ్చజెప్పి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నారు. మా తాత కూడా ధీమాగానే ఉన్నాడు. బయటకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, తన మాట కాదందు, కోపంలో వెళ్ళిపోయింది అనుకున్నాడు. మా అత్తను చేసుకోబోయే అతను కూడా తనకిష్టం లేనివాడు బలవంతం ఎందుకు, నేను ఈ పెళ్లి చేసుకోనన్నా కూడా మా తాత అతను నోరు మూయించి బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. కానీ ఆ పెళ్లి జరుగుతుందని ఎవ్వరికీ నమ్మకం లేదు, మా తాతకు తప్ప. మా తాత తన మనుషుల్ని పంపించి మా అత్తను తీసుకురమ్మన్నాడు. కానీ వాళ్లకు మా అత్త దొరకలేదు. ఒక పక్కనే ముహూర్తం టైం అవుతోంది. పందిట్లో అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. మా తాత కోపం పెరిగిపోతోంది. అంతలోనే మా తాత పెట్టిన ముహూర్తానికి మా అత్త మా మామను పెళ్లి చేసుకుని మరీ వచ్చింది. దాంతో బంధువుల ముందు ఊరి వాళ్ల ముందు పరువు పోయిందని మా తాత మా అత్తను అసలు ఇంట్లోకి రానివ్వలేదు. ఇంట్లోకి రావాలని నాకేం లేదు, పెళ్లి చేసుకున్నాను అది చెప్పడానికే వచ్చానంటూ మా మావయ్య చేయి పట్టుకుని మా నానమ్మ మా నాన్న వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుండా మా అత్త వెళ్ళిపోయింది. అదిగో అప్పటి నుండి మా తాతకి తన మాట గౌరవించిన మా అత్త అంటే కోపం బాగా పెరిగిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటే వాడి కోసం నలుగురిలోనే పరువు తీస్తుందా, మన కులం కాని వాడిని చేసుకుని నలుగురిలో నన్ను అవమానిస్తుందా అంటూ చిందులు తొక్కాడు. అత్తతో ఎవరిని మాట్లాడొద్దని, సంబంధం పెట్టుకోవద్దని శాసించాడు. మా నాన్న వాళ్ళు కూడా అది పాటించారు. అప్పటికే మా పెదనాన్నకి హైదరాబాద్లోనే ఉద్యోగం. మా పెద్దమ్మకు అన్నయ్య కూడా పుట్టాడు. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. మా నాన్న మా అమ్మ మాత్రం మా తాతయ్య వాళ్ళతోనే ఉండేవాళ్ళు. మా అత్త మామ కూడా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. మా మావయ్య మిలిటరీలో పనిచేసేవాడు. అప్పటికి ఇంకా మా అత్త చదువు పూర్తి కాకపోవడంతో ఆమెను తనతో తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి చదివించాడు. మా మావయ్య వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి ఇష్టం లేదు, అందుకే ఇద్దరు విడిగా ఉండేవాళ్ళు. మా పెదనాన్నకు తన చెల్లెల బాగోగులు చూసుకోవాలనున్నా మా తాతకు భయపడి ఆగిపోయాడు. 1-2 సార్లు మా అత్త కనిపించి మాట్లాడాలని ప్రయత్నించినా మా పెదనాన్న మాట్లాడలేదు. దాంతో మా అత్తకు కోపం పెరిగి వాళ్ళకి నేను అవసరం లేనప్పుడు నాకు వాళ్ళు ఎందుకులే అని దూరంగా ఉంది. తర్వాత మా అత్తకి ఇదిగో ఈ రాక్షసి పుట్టింది. కొన్ని నెలల తేడాతో నేను పుట్టాను. కూతురు పుట్టిన తర్వాత అన్నా తండ్రికి తన మీదున్న కోపం తగ్గుతుందేమోనని ఫోన్ చేసి చెప్పినా ఆయన చూడ్డానికి వెళ్ళకపోవడమే కాకుండా ఇంకెవరిని వెళ్ళొద్దని శాసించాడు. ఎప్పట్లాగే వెళ్ళి ఈయన మాటకు తలొగ్గారు. మా అత్త బాధపడ్డా మౌనంగా ఉంది, ఎవరినీ ఏమనలేదు. మా మావయ్య ప్రేమలో అందరినీ మర్చిపోయింది. మా మావయ్య మా అత్తకు తెలియకుండా ఎన్నోసార్లు వచ్చి మా తాతను క్షమాపణ అడిగాడు. కానీ మా తాత మూర్ఖంగా వినిపించుకోలేదు. మీ అమ్మాయి మీ మీద దిగులు పెట్టుకుంది, నేను మీ ఇంటికి రాను, నన్ను అల్లుడిగా అనుకోకపోయినా పర్వాలేదు, ఒక్కసారి తను క్షమించి అక్కును చేర్చుకోండి. నేను బోర్డర్లో ఉంటాను, తను ఒంటరిగా ఉంటుంది, తన గురించి పాప గురించి దిగులుగా ఉంది, మీరు తనకు తోడుగా ఉంటే నాకు దిగులు ఉండదని బ్రతిమలాడినా కూడా వినలేదు. మా మావయ్య ఇంక బాధతో వెళ్ళిపోయాడు. మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. కుటుంబాల మధ్య రాకపోకలు మాత్రం సాగలేదు. మా నాన్నమ్మ చనిపోయేటప్పుడు కూడా ఎంతగానో కోరింది కూతుర్ని చూడాలని. అయినా కూడా మా తాత మొండి పట్టుదల వేయలేదు. మా నాన్నమ్మ చివరి చూపును కూడా చూడనివ్వలేదని మా తాత మీద మరింత కోపం పెంచుకుంది మా అత్త. ఎప్పుడన్నా రోడ్డు మీద కనిపిస్తే పలకరించే మా పెదనాన్న వాళ్లతో కూడా మాట్లాడడం మానేసింది. మా రాక్షసి మా అన్నయ్య ఒకే స్కూలు. మొదట్లో తన మరదలని మా అన్నయ్యకి తెలియదు. అదంటే చాలా ఇష్టంగా చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ తర్వాత మరదలని తెలిసి మరింత ప్రేమ పెంచుకున్నాడు. దీనికి మా అన్నయ్య తన బావని తెలియక వాడితో ప్రేమగా ఉండేది. అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు దీన్ని పరిచయం చేశాడు. ఇద్దరం స్నేహంగా ఉండేవాళ్ళం. నేను మా ఊరు వెళ్ళిపోయినా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అప్పటికీ దానికి మేము మేనమ్మ పిల్లలమని తెలియదు, కావాలనే చెప్పలేదు. మా అత్తకు కూడా మేమంటే కోపం. ఎక్కడ తన స్నేహం మానిపిస్తుందో అని. కొన్నాళ్లకు మా మావయ్య సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. అప్పుడు మా మావయ్య ఫ్రెండ్ ఈ విషయం ఫోన్ చేసి చెప్పాడు. నాకు తెలుసు మిలిటరీ వాడు ఇలాగే చేస్తాడని, అందుకే పెళ్లి ఒప్పుకోలేదు. నా మాట వినకుండా చేసుకుంది కదా, అనుభవించని, ఇప్పటికైనా తెలిసొస్తుంది తండ్రి విలువ అంటూ మొండిగా వెళ్ళలేదు. ఈయన వెళ్ళలేదు సరే,
మా వాళ్ళనన్నా వెళ్ళనిచ్చాడా? అదీ లేదు. ఈయన శివగామిలా శాసించడం, వాళ్ళు ఎప్పట్లాగే తలంచడం జరిగిపోయింది. అప్పుడు వెళ్తే బాగుండేది. తండ్రి మీదున్న గౌరవమో భయమో భక్తో తెలియదు కానీ మా వాళ్ళు వెళ్ళలేదు. ఈ విషయం మా అత్త కంటే రాగమాలికనే తీవ్రంగా గాయపరిచింది. నేనప్పుడు సెలవులకు అక్కడే ఉన్నాను. మా అన్నయ్య నేను వెళ్ళాం. అప్పటికి మా అత్తకు కూడా మేమెవరమో తెలియదు. రాగమాలిక ఫ్రెండ్స్గా పరిచయం అయ్యాం. మా మావయ్య చనిపోయాడని తెలిసి వాళ్ళని అప్పటి వరకు దూరం పెట్టిన మా మావయ్య కుటుంబం కోపం పక్కన పెట్టి వచ్చారు. అప్పటికే మా మావయ్య చెల్లెలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా మా అత్త వాళ్ళ ఇంటికి రాకపోకలు సాగించింది. మంచికి చెడుకు అండగా ఉండేది. కానీ అది మా వాళ్ళు చెయ్యలేకపోయారు. దానికి కూడా మా అత్తయ్య రాగమాలిక బాధపడలేదు. కానీ చనిపోయాడని తెలిసినా కూడా రాకపోవడంతో బాధపడ్డారు. ఆ రోజు రాగమాలికన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మా అమ్మంటే మా తాతయ్యకు మావయ్యలకు ప్రాణం అంటారు. వాళ్ళ మాట కాదని మా డాడీని పెళ్లి చేసుకున్నందుకు ఈ పరిస్థితిలో కూడా క్షమించి రాలేకపోయారంటే ఇంక ప్రేమకు అర్థమేంటి? తమ బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పునివ్వని ప్రేమాభిమానాలు, రక్త సంబంధాలు, బంధుత్వాలు ఎందుకు? మొదటిసారి వాళ్ళంటే అసహ్యం వేస్తోంది. జీవితంలో వాళ్ళ మొహం చూడను. వాళ్లతో బంధుత్వం మాకొద్దు. చూడు, మా తాతయ్య మా నానమ్మ కోపం మర్చిపోయి వచ్చారు. మా అత్త మా తాతయ్య వాళ్ళకి తెలియకుండా మా దగ్గరకు వస్తుంది. మా డాడీ దూరంగా ఉన్నాడని, తను మా గురించి దిగులు పెట్టుకుంటున్నాడని మరింత ప్రేమగా మమ్మల్ని చూస్తుంది. మా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంది. అది ప్రేమంటే. పెద్దలను గౌరవించడంలో తప్పు లేదు. కానీ మూర్ఖంగా వాళ్ళు చెప్పిన ప్రతిదానికి తలోపడం చేతకానితనం. మా తాతను ఎదిరిస్తే ఆస్తి ఎక్కడ రాదో అని మా మావయ్యలకు భయం. అందుకే చెల్లెలు పసుపు కుంకాలు పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంటే అన్నలుగా అండగా ఉండి ఓదార్చాల్సిన సమయంలో మొహం చాటేశారు. చిచి, వాళ్ళసలు మనుషులేనా? అలాంటి వాళ్ళని బంధువులని చెప్పుకోవడం సిగ్గుచేటు, కోపంగా అంది. తన మాటలతో మేం తన మేనమామ బిడ్డలమని చెప్పలేదు. భయపడ్డాం మమ్మల్ని దూరంగా పెడుతుందని. మా మావయ్య కుటుంబమే అన్ని దగ్గరుండి చేశారు. మా అత్తయ్యని తమతో వచ్చి ఉండమన్నారు. మీ అబ్బాయితో కలిసి రావాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన లేనా ఇంట్లోకి నేను రాలేను. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి అంది మా అత్త. వాళ్ళు మా అత్త బాధను అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు రాకపోకలు సాగించేవారు. రాగను అపురూపంగా చూసుకునేవాళ్ళు. మా మావయ్య ఒక్కడే కొడుకు కావడంతో ఆయన అంటే వాళ్ళకు ప్రాణం. తమ మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడని కోపంలో దూరం పెట్టారు. దూరంగా ఉన్నా సంతోషంగా బ్రతికున్నాడనుకున్న వాళ్ళకి అతను హఠాత్తుగా చనిపోవడం పిడుగుపాటయింది. కొడుకు మీద దిగులుతో కొద్ది కాలంలోనే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోవడానికి ముందే ఆస్తినంతటిని వాళ్ళ కూతురికి, మా రాగకు, అత్తకు రాశారు. కానీ రాగ వాళ్ళ అత్త, నాకు పెళ్లి చేసినప్పుడు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు కదా, ఈ ఆస్తి నాకొద్దు, మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు, మాకది చాలు, రాగకే ఇచ్చేయండి అంది. కానీ మా అత్త రాగ ఒప్పుకోలేదు. అయినా సరే ఆవిడ బలవంతంగా ఆస్తి మొత్తం మా అత్త పేరున రాగ పేరున రాయించింది. అదేంటి నాకు రాస్తున్నారు వద్దని మా అత్త అంటే, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదమ్మా, నీకంటూ ఆస్తి ఉండాలి, పైగా పుట్టింటి ఆదరణ కూడా లేదు, రేపు రాగ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, ఏదైనా జబ్బు చేసి డబ్బు పెద్ద మొత్తంలో అవసరమైతే అయిన వాళ్ల ముందు చేయి చాపలేవుగా, నా కొడుకు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు, అలాంటి నీకు డబ్బు గురించి ఇబ్బంది రాకూడదంటూ మా అత్త పేరు మీద ఆస్తి రాశారు. మా అత్త నాకు జాబ్ ఉంది వద్దంటున్నా కూడా వాళ్ళు వినలేదు. ఇప్పుడు వీళ్ళుంటున్న ఇల్లు వాళ్లదే. ఆ ఇంట్లో కోడలు మనవరాలు ఉండాలన్నది వాళ్ళ కోరిక. వాళ్ళ కోరిక ప్రకారమే ఉంటున్నారు. దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా మావయ్య చనిపోయిన బాధ నుండే తేరుకొని వాళ్లకు తనని ఎంతో ప్రేమగా చూసుకునే తాతయ్య వాళ్ళు చనిపోవడం రాగను మరింత బాధకు గురిచేసింది. అప్పుడు మా అన్నయ్య చాలా సపోర్ట్గా ఉండి తన బాధలోంచి బయటకు తీసుకొచ్చాడు. దాంతో వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ బాధ నుండి తేరుకుని మళ్ళీ చదువులో పడ్డారు. నేను అప్పుడప్పుడు వెళ్ళి రాగమాలికతో స్పెండ్ చేసేదాన్ని. రోజులు గడుస్తూ సంవత్సరాలుగా మారాయి. మా అన్నయ్య చదువు అయిపోయింది. మా అన్నయ్య తన ప్రేమ విషయం చెప్పడంతో పాటు తనెవరో చెప్పాలనుకున్నాడు. రాగకు మా అన్నయ్య తనను ప్రేమిస్తున్నాడని తెలుసు. తనకు మా అన్నయ్య అంటే ఇష్టమున్నా ఎప్పుడూ బయటపడలేదు. తను చెప్పినప్పుడు చూద్దాం అనుకుందేమో మరి. అందుకే మా అన్నయ్య తన ప్రేమ విషయం చెప్పి తన చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అప్పుడు రాగ అకౌంటెన్సీ చేస్తోంది. రాగ తనకి ఇంతకాలం నిజం చెప్పనందుకు గొడవ చేస్తుందని తెలుసు. కానీ ఇంకా చెప్పకపోతే లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అన్ని సంవత్సరాలు మేము బాగానే మేనేజ్ చేశాం, తన మేనమామ బిడ్డలమని తెలియకుండా. తీరా చెప్పాలనుకున్న సమయానికి దురదృష్టం వెంటాడి మా తాతకి హఠాత్తుగా అనారోగ్యం వచ్చి ప్రాణాల మీదకొచ్చింది. అప్పుడు ఆయన కూతురు గుర్తొచ్చింది. చూడాలని ప్రాణం కొట్టుకుంటోంది. ఒక్కసారి చెల్లిని తీసుకురారా అని మా పెదనాన్నకి చెప్పడంతో ఆయన వెళ్లి మా అత్తకి విషయం చెప్పాడు. తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలియగానే మా అత్తయ్య కోపం పోయింది. భర్త పోయినా రాలేదు, తను పలకరించలేదు, ఆదరించలేదన్న విషయాలన్నీ మర్చిపోయింది. తననెంతో ప్రాణంగా గుండెల మీద అపురూపంగా పెంచిన తండ్రి ప్రేమ మాత్రమే గుర్తొచ్చింది తనకి. పెదనాంతో రావడానికి సిద్ధమైపోయింది. కానీ రాగ మాత్రం ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళు గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చిందా? చావు దగ్గరకొచ్చిందని ప్రాణభీత, పాపపీత, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటూ చిందులేసింది. మా అత్తయ్య రాగను మందలించింది. ఆయన నా కన్న తండ్రి, నన్ను అపురూపంగా పెంచాడు. ఆయన మాట కాదన్నానన్న బాధతో ఏదో మూర్ఖంగా మనకు దూరంగా ఉన్నాడు. అంత మాత్రాన నా మీద ప్రేమ లేదని కాదు. ఇప్పుడు ఆయన చావు బ్రతుకులో ఉండి నన్ను చూడాలని కలవరిస్తున్నాడు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఆయనకి మనకు తేడా ఏముంది? మీ డాడీ మనం తాతయ్య వాళ్ళతో కలిసిపోవాలని ఎంతగానో కోరుకున్నారు. ఇప్పుడు మీ డాడీ ఉంటే నాకంటే ముందే బయలుదేరేవారంటూ ఎంతో నచ్చజెప్పి రాగను కూడా తీసుకొచ్చింది మా అత్త. మా అత్తను చూడగానే మా తాతయ్యకి పోతున్న ప్రాణం తిరిగొచ్చింది. తనను బాధ పెట్టి దూరంగా ఉంచినందుకు, భర్త పోయినా రానందుకు ఎంతగానో క్షమాపణ కోరారు. మా అత్తయ్య మనసు వెన్న. తండ్రి మాటలతో ఏ మూలో ఉన్న బాధ కూడా పోయింది. అవేం పట్టించుకోవద్దు నాన్న, మీరు కోలుకోండి, అదే నాకు కావాల్సిందంది. రాగను దగ్గరగా పిలిచినా మొహం చిటపటలాడిస్తూ దూరంగానే ఉండిపోయింది. మా అత్త చెప్పినా కూడా దగ్గరికి వెళ్ళలేదు. పోన్లే అమ్మా, నా మీద కోపం ఉండడం సహజమేలే అన్నాడు మా తాతయ్య. మా అత్తయ్య తిట్టినా కూడా రాగ ప్రవర్తనలో మార్పు రాలేదు. అప్పుడే మా ఇద్దరిని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. మీరేంటి ఇక్కడ? విస్మయంగా అడిగింది. మాకు తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆయన మా తాతయ్య అని చెప్పేశాం. కానీ నువ్వు నా మరదలని తెలియదని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మా ఇంట్లో మా అత్తయ్య ఫోటోలున్నాయి. ఫ్యామిలీతో దిగిన ఫోటోలు వాళ్ళకు తగిలించున్నాయి. చిన్నప్పటి నుండి అవి చూస్తున్న మాకు తను మా అత్తయ్య అని తెలియకుండా ఎలా ఉంటుంది? రాగా ఫోటోలు చూస్తూ, అయితే నేనెవరో మీకు ముందే తెలుసన్నమాట, కోపంగా అంది రాగమాలిక. ఏం చేస్తాం, ఒప్పుకోక తప్పలేదు. ఎందుకిలా చేశారని కోపంగా అడిగింది. మా ఫ్యామిలీ అంటే నీకు ఇష్టం లేదు కదా, నీకు బావని తెలిస్తే నాతో ఫ్రెండ్షిప్ మానేస్తావేమోనని అన్నాడు మా అన్నయ్య. ఓ, అప్పుడే చెప్తే నీకు దూరం అవుతానని, నీ ప్రేమలో నిండా మునిగిన తర్వాత తెలిస్తే ఏం చేయలేక పెళ్లి చేసుకుంటానని కదా నీ పన్నాగం? ఎర్రబడ్డ కళ్ళతో ఆగ్రహంగా అంది రాగమాలిక. అది కాదు రాగా, నీకు చెప్దామనుకునేలోపు ఇలా జరిగింది, నన్ను నమ్ము అని ఎంత బ్రతిమలాడినా వినలేదు. ఇప్పుడే కదా మీ తాతకు బాగోలేదు, మరి ఇన్ని సంవత్సరాలు చెప్పే అవకాశం రాలేదా? అన్ని సంవత్సరాల నుండి నన్ను మోసం చేస్తూనే ఉన్నావు కదా. నన్నే కాదు, మా అమ్మను కూడా మోసం చేసావు కదూ. ఎంతటి చేదు నిజానైనా భరిస్తానేమో కానీ ఇలా మోసం చేసే వాళ్ళని నేను భరించలేను. జీవితంలో నీ మొహం నాకు చూపించకు, కోపంగా అంది రాగా. ఎంత బ్రతిమలాడినా నచ్చ చెప్పినా కూడా వినలేదు. మేం తన మేనల్లుడు మేనకోడలని తెలిసి మా అత్తయ్య పొంగిపోయింది. మేమెందుకు చెప్పలేదో అర్థం చేసుకుంది. మా అత్తయ్య రాగకి ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇంతలో మా తాతయ్య కోలుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. అందరూ సంతోషంగా కలిసిపోయారు. కానీ రాగ మాత్రం ఎవ్వరితో మాట్లాడేది కాదు. అందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. మా అన్నయ్య రాగను ప్రేమిస్తున్నాడని తెలుసుకుని పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ రాగ ఒప్పుకోలేదు. మోసం చేసేవాళ్ళ ఇంటికి, అందులోనూ మా నాన్నను గౌరవించని ఆదరించిన కుటుంబంలోకి నేనెందుకు కోడలుగా వెళ్తాను, చస్తే ఆ పని చెయ్యనంటూ మా అన్నయ్యని దూరంగా పెట్టేసింది. ఎంత బ్రతిమలాడినా, ఎన్నిసార్లు తన చుట్టూ తిరిగినా కాస్త కూడా కరగలేదు. మోసాన్ని నేను సహించనని ఒక్కటే పాట. పైగా తండ్రి చివరి చూపుకు కూడా రాకుండా దూరంగా వెలివేసినట్టు పెట్టడంతో అందరి మీద కోపం పెంచుకుంది. ఒకవైపు మా అన్నయ్య చెప్పకుండా మోసం చేశాడని, మరోవైపు తండ్రికి జరిగిన అవమానం అన్నీ కలిసి రాగహృదయంలో బాధను కోపాన్ని మరింతగా పెంచాయి.
దాంతో మా అన్నయ్య వైపు చూడలేదు. వాడు విసిగిపోయి అమెరికా వెళ్ళిపోయాడు. ఈ మధ్య తిరిగొచ్చాడంటూ సుదీర్ఘంగా తమ కుటుంబాల మధ్య జరిగింది చెప్పింది మృదుల. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.